అని నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతున్నాను. ప్లీజ్ రాహుల్ ఎవరు మాట్లాడుతున్నారు? మంత్రి గారు మాట్లాడతారా? సార్ సార్ విక్రాంత్ గారు. చైర్మన్ గారు ఏదైతే సభ్యులు అడిగినటువంటి దీనికి జస్ట్ ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. ఏదైతే బీసీ వెల్ఫేర్తో పాటు ఇది మైనారిటీ వెల్ఫేర్ సంబంధించినటువంటి వ్యవహారాలలాగా వాళ్ళు చేసేటటువంటి వృత్తులకి తోడ్పాటు ఇచ్చేటటువంటి సదుపాయం ప్రభుత్వం ఇదివరకు ఒక అవకాశం ఇచ్చిందని అప్లికేషన్స్ కాల్ ఫర్ కూడా చేశారు. అది ఏ స్టేజ్లో ఉంది, అదేమైనా కొనసాగించే అవకాశం ఉందా, దాని ద్వారా వచ్చేటటువంటి బెనిఫిషరీస్ యొక్క నెంబర్ ఏమైనా హౌస్లో వెల్లడిస్తారా? ఓకే ప్లీజ్ సార్. లేదు సార్ చెప్పండి. గౌరవ సభ్యులు విశాఖ భాష కూడా అడిగారు సార్. క్వశ్చన్ ఏమి సార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి ఇచ్చారు. మీరు ఎంతమంది లబ్ధిదారులకు ఇస్తున్నారు? నేను చెప్పాను సార్, 19,790 మంది లబ్ధిదారులకు గుర్తించడం జరిగింది. వారికి ఫైనాన్స్లో సార్ క్లియరెన్స్ అయిన తర్వాత వాళ్ళందరికీ లబ్ధిదారులకంటే ఏ వృత్తులు చేసుకుంటారో వారి వృత్తుల వాళ్ళకందరికీ ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరిగింది. కానీ అలౌ మీకు సార్. తర్వాత ఆయన వక్ఫ్ బోర్డు గురించి అడిగిండు, తర్వాత ఉర్దూ అకాడమీ గురించి అడిగిండు, అదేవిధంగా బడ్జెట్ ఎంత ఉందని అడిగిండు. అసలు మైనార్టీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు సార్? బీసీలకు బడ్జెట్ లేకుండా చేసింది ఎవరు? అసలు బడ్జెట్ లేకుండా అన్ని సంక్షేమ కార్యక్రమం కల్పించారు మీరన్నీ. బడ్జెట్ నాశనం చేసింది మీరు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిగారు సార్ ఆయన, మీరు ఎంతమందికి ఇచ్చారని చెప్పి. మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు. అప్పుడు అంతవరకు మైనార్టీకి ఏమైనా రూపాయి ఉండేదే? బడ్జెట్ ఏమైనా కేటాయించినారా? ఈయన మోజన్ల గురించి అడిగినాడు. మోజన్లకు అదేవిధంగా ఇమాములకు అది ఎవరు ప్రవేశపెట్టారు? మహానుభావు చంద్రబాబు నాయుడు గారే. మీరేమైనా పెట్టారా? మీరేమైనా రూపాయి ఇచ్చినారా? మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు గత ప్రభుత్వం నేను కూడా ఉంది సార్, 86,332 మందికి లోన్లు ఇచ్చాం. ఇక్కడ 0 ఉంది సార్. 5 ఏళ్లలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తరఫున ఒక లబ్ధిదారులకు ₹1 ఇవ్వలేదు. రికార్డెడ్. మీకు కావాలంటే పంపిస్తూ చూడండి. వక్ఫ్ బోర్డు గురించి అడిగినారు. వక్ఫ్ బోర్డు ఏమిటి? బోర్డు వేసాము. సెంట్రల్ యాక్ట్ కూడా బోర్డు వేసాము. చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా, ఎవరు వేయలేదు దేశంలో. గుర్తించాలి, ఇవన్నీ మేము తీసుకొచ్చాం. మీరేమైనా చేశారా? వక్ఫ్ బోర్డు స్ట్రీమ్లైన్ చేసాం మేము. అన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు మౌజన్లది కానీ మేమలో కానీ అదే సార్ పాస్టర్లకు కానీ మేమే ఇచ్చాం సార్. వారు అడిగారు సార్, విక్రాంత్ గారు ఏదో ఒక విషయం అడిగారు, ఎంతమంది లబ్ధిదారులు అంటే చెప్పాను నేను. 19,000 దాదాపుగా 26,000 అప్లికేషన్ వచ్చినాయి. దాంట్లో మీరు చెప్పినట్టుగా 19,790 మందికి లబ్ధిదారులు గుర్తించడం జరిగింది. ఆ 20 ఫైనాన్షియల్గా ఇబ్బంది లేకపోతే ఇక మీరు చెప్పినట్టుగా 26,000 మంది కూడా కూర్చోండి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం సార్. క్వశ్చన్ నెంబర్ 14070 హోమ్ మినిస్టర్ గారు. అయిపోయిందండి.